మంచిది. మనము గత 10 దినాల నుంచి కూడా దేవుని ఎక్స్‌పెక్టేషన్స్‌కి తగినట్టుగా మనం ఈ సంవత్సరంలో జీవించి ఉండకపోవచ్చు కాబట్టి ఆయనకు క్షమాపణ చెబుతూ ఆయన కనికరం కొరకు మనం కనిపెట్టడానికి ఈ కూడికలను ఏర్పాటు చేసుకున్నాం. అయితే ఎక్కడెక్కడ మనం తప్పిపోయి ఉండే అవకాశం ఉంది, ఎక్కడెక్కడ ఆయన ఎక్స్‌పెక్టేషన్స్‌కి తగినట్టుగా జీవించకుండా ఉండే అవకాశం ఉంది, ఈ విషయాలను మనం నేర్చుకుంటూ వస్తున్నాం ఈ 10 దినాల నుంచి కూడా కదండి. ఈరోజు కూడా ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. క్రీస్తు వారు ఈ లోకంలోకి ఎందుకు వచ్చారో మనము అర్థం చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయనను వెంబడిస్తున్న వారముగా మనం ఏం చేయాలో మనకు అర్థమవుతుంది. ఆయనను వెంబడిస్తున్నాము అని అంటే ఆయన ఏమైతే చేశాడో, ఏమైతే చెప్పాడో దానిని చేయడానికి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అలా చేసుకుంటూ వెళ్తేనే మనం నిత్యత్వానికి వెళ్తాం, లేకపోతే వెళ్ళలేము అనే విషయము మనందరికీ సుస్పష్టం. ఈరోజు కూడా క్రీస్తు వారు ఎందుకు వచ్చారు ఈ లోకంలోకి అనే విషయాన్ని క్లుప్తంగా ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం నుంచి చదివే ప్రయత్నం చేస్తాను. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. ఇక్కడ ఒక ప్రవచనం రాయబడింది. ఆ ప్రవచనము కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రవచించింది. క్రీస్తు వారు ఈ లోకంలోకి రాకముందే ప్రవచించిన ప్రవక్తల ద్వారా ప్రవచించిన ప్రవచనం అది. ఏమని ప్రవచించారు వాళ్ళు? ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు కదండి. కన్యక గర్భవతి అయి కుమారుని కనును. క్రీస్తువారు ఈ లోకంలోకి రావడానికి ఒక మార్గాన్ని ఎన్నుకున్నాడు. జాగ్రత్తగా ఆలోచించేద్దాం. ఆయన ఈ లోకంలో జన్మించాలి అని అంటే ఎవరు కావాలి? కన్యక కావాలి. ఈ లోకంలో జన్మించడానికే ఆయన ఏర్పాటు చేసుకున్న సిద్ధపరిచిన పాత్ర కన్యకగా ఉండాలి కదండి. కన్యక మాత్రమే గర్భము ధరిస్తుంది. కన్యకను మాత్రమే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఈ లోకంలోకి రావడానికే ఆయన ఏర్పాటు చేసుకున్న పాత్ర ఒక కన్యకను ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు? కన్యక అంటే అర్థం ఏంటి? ఆమెనే అంటుంది కదా, మరియనే అంటుంది లూకాసు వార్తలో, నేను పరాయి పురుషుని ఎరుగని దానను అని. కన్యక అని అంటే ఎందుకు క్రీస్తు వారు మరియమ్మను ఏర్పాటు చేసుకున్నాడు? మొదటగా ఆమె దయాప్రాప్తురాలు. ఒక మాట, కొన్ని మాటలు అందులో చక్కగా ఉన్నాయి, చదవడానికి ప్రయత్నం చేద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయంలో 28వ వచనాన్ని చదువుతాను. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. దయాప్రాప్తురాల, దయను పొందుకున్నదిగా ఉంది కన్యక అయిన మరియ. దయాప్రాప్తురాల అని అంటే ఇంగ్లీష్లో హైలీ ఫేవర్డ్ అని రాయబడింది. హైలీ ఫేవర్డ్ అంటే అది సూపర్లేటివ్ అని కదా దాని యొక్క అర్థము. మనకి పిల్లలకి ఒకసారి ఏదైనా హ్యాండ్ రైటింగ్ విషయంలో కానీ, లేకపోతే ఏదైనా వాళ్ళకి అసైన్మెంట్ ఇచ్చినప్పుడు గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్, ఎక్స్ట్రాఆర్డినరీ అని రాస్తుంటారు. ఎక్స్ట్రాఆర్డినరీ అని అంటే సూపర్లేటివ్, ఇంకా దానికంటే మించింది లేదు. అంటే కొంతమందికి గుడ్ వస్తుంది, కొంతమందికి వెరీ గుడ్ వస్తుంది, కొంతమందికి ఇంకొకటి ఎక్సలెంట్ వస్తుంది, ఇంకొంతమందికి లేకపోతే అందులో ఒకరికో ఇద్దరికో ఏమొస్తుంది? సూపర్లేటివ్ డిగ్రీ వస్తుంది, ఎక్స్ట్రాఆర్డినరీ. అంటే క్రీస్తువారు ఎన్నుకున్న పాత్ర సూపర్లేటివ్ కదా. ఎక్స్ట్రాఆర్డినరీగా హైలీ ఫేవర్డ్ సంపాదించుకున్నది మరియమ్మ. హైలీ ఫేవర్డ్, దయాప్రాప్తురాలు అంటే అర్థం ఏంటి?
చాలామంది బహుశా కన్యకలుగా ఉన్నారు. చాలామంది కూడా తమ పరాయి పురుషుని ఎరుగని వారుగా ఉన్నారు. చాలామంది కూడా ధర్మశాస్త్ర ప్రకారం జీవిస్తూ ఉన్నారు. చాలామంది కూడా తమను తాము మలినము చేసుకోకుండా జీవించే ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళందరిలో కూడా ఏర్పాటు చేయబడినది మరియమ్మ. ఎందుకు ఏర్పాటు చేయబడినదంటే తను జీవిస్తున్న జీవిత విధానాన్ని బట్టి, తన పరిశుద్ధతను బట్టి, తన శరీరాన్ని, తన ఆలోచనలను, తన హృదయాన్ని మలినము చేసుకోని విధానాన్ని బట్టి హైలీ ఫేవర్డ్ సంపాదించుకుంది, దయాప్రాప్తురాలు, దయను సంపాదించుకుంది మరియమ్మ కదండి. క్రీస్తు వారు ఎవరిని ఎన్నుకుంటారు, ఎవరితో ఉండడానికి ఇష్టపడుతున్నాడు, ఎవరిని తీసుకువెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు, ఇది మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆయన రాకడను లేకపోతే ఆయన వచ్చిన విధానాన్ని మనం గమనిస్తే, ధ్యానం చేసుకునే ప్రయత్నం చేస్తే ఆయన ఉద్దేశం ఏంటో బయలుపరచబడుతుంది. ఆయన ఈ లోకంలోకి రావడానికి ఒక పవిత్రమైన, పరిశుద్ధమైన, లోక మలినాలు అంటని ఒక పాత్రను ఏర్పాటు చేసుకున్నప్పుడు నిన్ను, నన్ను, మనల్ని ఆయన నిత్యత్వానికి తీసుకువెళ్ళాలంటే క్యాజువల్గా ఉంటే తీసుకుని వెళ్తాడా? కదండి. మన ఇష్ట ప్రకారం జీవిస్తే తీసుకొని వెళ్తాడా? కానే కాదు, కుదరదు. అది హైలీ ఫేవర్డ్ అంటే ఎంతో భయభక్తులతో ధర్మశాస్త్రాన్ని, ఆనాడు ధర్మశాస్త్రమే కదా ఉండి దాని ప్రకారం జీవిస్తూ లోకంలోనే ఉంది, కానీ లోక మలినాలు అంటకుండా జీవిస్తుంది. లోకంలోనే ఉంది, కానీ పరాయి పురుషుణ్ణి చూడకుండా జీవిస్తుంది. లోకంలోని విషయాలతో హృదయాన్ని నింపుకోవట్లా. లోకంలోనే జీవిస్తున్నప్పటికీ ఎవరిని చూసినా పరాయి పురుషుని చూడకుండా అయితే ఏముండరు కదా, చూసినప్పటికీ కానీ హృదయంలోకి రానియకుండా, తన ఆలోచనలను మలినం చేసుకోకుండా పరిశుద్ధంగా, పవిత్రంగా జీవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హైలీ ఫేవర్డ్. దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడు? దేవుని చిత్తం ఎవరిలో నెరవేర్చడానికి ఆయన పనికొచ్చే పాత్రగా వాడుకుంటాడు. సూపర్లేటివ్ కదండి. ఆమె గురించి ఇంకా కొన్ని మాటలు కిందికి వస్తే 30వ వచనంలో, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఎంత అద్భుతమైన మాట. దేవుని వలన కృప పొందండి. ఎలా వచ్చింది కృప? ఎందుకు దేవుడు తనకు కృపను అనుగ్రహించాడు? మనం చూసాం, కృప అంటే ఎప్పుడు వాడుకోవాలి, కనికరం ఎప్పుడు వాడుకోవాలి. కృపను ఎప్పుడు వాడుకుంటాం? మనం సహజంగా పాపము చేయకుండా ఉండడానికి కృపను వాడుకుంటాం. కనికరం ఎప్పుడు వాడుకుంటాం? పాపం చేసిన తర్వాత తప్పైపోయింది గ్రహించి, తప్పైపోయింది క్షమాపణ అడగడానికి ఆయన కనికరంను కోరుకుంటున్నాం. కానీ మరియమ్మకి కృప ఉంది అంటే అర్థం ఏంటి? తను ఎంతో భయభక్తులతో జీవిస్తుంది కాబట్టి దేవుని పట్ల ఆమె కృపను పొందుకుంది, దేవుని కృపను పొందుకుంది. అంటే ఏ తప్పు చేయకుండా, ఏ పొరపాటు చేయకుండా దేవుడు తనను సరైన మార్గంలో చక్కగా నడిపించడానికి ఇష్టపడ్డాడు. దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి ఆమెను పవిత్రపరుస్తూ ఆమెను జీవించేలా చేయాలా. ఆమె జీవిస్తుంది కాబట్టి, పవిత్రంగా, పరిశుద్ధంగా, లోక మలినాలు అంటకుండా జీవిస్తుంది కాబట్టి దేవుడు ఎన్నుకున్నాడు కదండి. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. కృపను పొందుకుంది మరియమ్మ, దయను పొందుకుంది మరియమ్మ, పరిశుద్ధంగా జీవిస్తుంది మరియమ్మ, లోక మాలిన్యం అంటకుండా, పరాయి పురుషుణ్ణి చూడకుండా జీవిస్తుంది. 34వ వచనంలో ఆ మాట అంటాం, నేను పురుషుని ఎరగని దానినే కదండి. ఇది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. క్రీస్తు వారు ఈ లోకంలోకి ఎలా వచ్చారు? ఎవరిని ఎన్నుకున్నాడు ఆయన? ఈ లోకంలోకి రావడానికే ఆయనకు ఒక పరిశుద్ధమైన పాత్ర అవసరమైనప్పుడు, ఈ లోకంలో ఆయన జీవించింది పరిశుద్ధంగా జీవించినప్పుడు, పాపము లేనివాడిగా జీవించినప్పుడు, ఆయన పరలోకానికి, నిత్యత్వానికి, తండ్రి వద్దకు తీసుకుని వెళ్ళేవారు ఎలా ఉండాలి? మరి ఎలా ఉన్న వాళ్ళను ఆయన తీసుకుని వెళ్తాడు? మరియమ్మ భయభక్తులు కలిగినది అనే మాటను కూడా మనం చూస్తాం. 50వ వచనంలో, మొదటి అధ్యాయం 50వ వచనంలోనే లూకాసు వార్త, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును. భయపడుతూ జీవించే వారి పట్ల
దేవుని మాటలకు, దేవుని వాక్యానికి, దేవుని మార్గాలకు, దేవుని చిత్తానికి భయపడుతూ జీవించే వారి పట్ల నేను అపవిత్రపరచబడతానేమో, అపనమ్మకంగా జీవిస్తానేమో, అపరిశుద్ధపరచబడతానేమో, లోకంలోకి వెళ్ళిపోతానేమో అని భయపడుతూ దేవుని నామము నా ద్వారా అవమానపరచబడుతుందేమో అని భయపడుతూ జీవించే వారి పట్ల దేవుని కనికరము తరతరములకు ఉండును. అలాంటి లక్షణాలు కలిగి ఉన్నది మరియమ్మ. కన్యక అంటే అది. దేవుడు ఈ లోకంలోకి రావడానికి పవిత్రమైన కన్యకను ఏర్పాటు చేసుకున్నాడు. పనికొచ్చే ఒక పాత్రను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు నిన్ను, నన్ను, మనల్ని పరలోకం తీసుకువెళ్ళాలి అని అనుకుంటున్నాడు. పరలోకం తీసుకుని వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఏ విధంగా మనల్ని తీసుకుని వెళ్తాడు, ఎలా జీవిస్తే ఆయన మనల్ని పరలోకం తీసుకుని వెళ్తాడు, ఒకసారి ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. నన్ను నేను పరిశుద్ధపరుచుకుంటూ ఉన్నప్పుడే కదా, నన్ను నేను కన్యకగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడే కదా, నేను కూడా పరాయి పురుషుని ఎరుగని వాడను, ఎరుగని దాననుగా జీవిస్తున్నప్పుడే కదా. అంటే క్రీస్తు వారికి మనం ప్రదానం చేయబడ్డాము, అంగీకరించబడిన తర్వాత ఆయన ఒక్కడే పురుషుడు. ఇక మనం వేరే వైపు చూడకూడదు, లోకం వైపు చూడకూడదు. ఇంకొక పురుషుడు ఉన్నాడు, లోకం ఉంది కదా, లోకాధికారి ఉన్నాడు. నన్ను నేను ఇప్పుడు ఎలా జీవించేలా చేసుకోవాలి? మరియమ్మ జీవించినట్టుగా పరాయి పురుషుని ఎరగని దాననే అని చెప్పగలిగే స్థితిలో ఉండాలి. అంటే ఈ లోకాన్ని నేను ఎరగనే, లోకం వైపు నేను వెళ్ళనే, లోకాశలు నా హృదయంలోకి తీసుకొనే ఆ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను నన్ను ఎన్నుకుంటాడు, ఏర్పాటు చేసుకుంటాడు, తీసుకుని వెళ్తాడు. కన్యకగా జీవించే వాళ్ళు కావాలి ఆయనకి. ఒక్కసారి ఆయనకు ప్రదానం చేయబడిన తర్వాత లోక మాలిన్యము అంటకుండా జీవించే వాళ్ళు కావాలి ఆయనకి. దయను పొందుకున్న వాళ్ళు కావాలి ఆయనకి. భయభక్తులు కలిగిన జీవితం జీవించే వాళ్ళు కావాలి ఆయనకి కదండి. క్రీస్తు వారు ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు, ఇందులోనే మనకు కావలసిన ఆత్మీయ సత్యాలు దాచబడ్డాయి. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మార్గము కూడా దాచబడింది. నేను కన్యకగా జీవించినంత వరకు, నన్ను నేను అపవిత్రపరుచుకుంటున్నప్పుడు, మలినాలు నా హృదయంలో నింపుకుంటున్నప్పుడు, అది ఏ విధము చేతనైనను, ఆలోచన, క్రియ, తలంపులు కదండి, ఏ విధము చేతనైనాను, చూపు ద్వారా, వినికిడి ద్వారా, ఏం వింటున్నాం, ఏం చూస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, హృదయం నిన్న నేర్చుకున్నాం, మన హృదయంలో ఏముంది, చీకటి ఉందా, వెలుగుందా, అది ఏ విధం చేతనైనాను నేను మలినపరచబడకూడదు, అపవిత్రపరచబడకూడదు. దయను పొందుకున్న వాడి వల్లే దేవుని పట్ల భయభక్తులు కలిగిన జీవితం జీవిస్తున్నప్పుడు, నన్ను నేను పరిశుద్ధపరచుకుంటూ ఉన్నప్పుడు నన్ను నేను చేసుకోవాలి. ఆ మాట తిమోతికి రాసిన పత్రికలో ఒకసారి చూపిస్తాను. తిమోతికి రాసిన పత్రిక 2వ తిమోతిలో 2వ అధ్యాయము, 2వ తిమోతి 2వ అధ్యాయము 20 వచనాన్ని చదువుతాను. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయై ఉండును. ఒక ఇంటిలో, గొప్ప ఇంటిలో ఘనమైన పాత్రలు ఉన్నాయి, ఘనహీనమైన పాత్రలు ఉన్నాయి. వాడబడడానికి కావలసిన పాత్రలు ఉన్నాయి. ఘనమైన పాత్రలు వెండి, బంగారము కదా, వెండి పాత్రలు, బంగారు పాత్రలు ఉన్నాయి. ఈ ఘనమైన పాత్రలు ఎప్పుడు వాడతారు? స్పెషల్ అకేషన్స్ ఏవైనా వచ్చినప్పుడు వాడి శుభ్రపరిచి మళ్ళీ షెల్ఫ్లో పెట్టేస్తారు. ఘనహీనమైన పాత్రలు అవి వాడాల్సిన సమయంలోనే అవి కూడా రెగ్యులర్గా అవి కూడా ఏం వాడరు. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఈ రెండిట్లో చేరొద్దు అని అంటున్నాడు ఆయన. నువ్వు వెండి బంగారం మాత్రం ఉండొద్దు, కర్రలా ఉండొద్దు, మట్టి పాత్రలా ఉండొద్దు, ఈ రెండిట్లో చేరొద్దు. నువ్వు గొప్పగా అనుకుంటున్నావేమో, నేను వెండి పాత్రలా ఉండాలని, బంగారు పాత్రలా ఉండాలని అనుకుంటున్నావేమో, కానీ అందులో చేరొద్దు అని అంటున్నాడు ఆయన. షెల్ఫ్లో ఉండడానికి కాదు నిన్ను నన్ను ఆయన ఏర్పాటు చేసుకొని ఉంది. ఘనహీనమైన పాత్రలుగా వాడుకోవడానికి, ఎక్కడో మూలలో పెట్టడానికి కాదు ఆయన మనల్ని ఏర్పాటు చేసుకొనింది.
ఎందు నిమిత్తమైన ఏర్పాటు చేసుకుంటున్నాను, ఈ రెండిట్లో చేరకుండా ఎవడైనాను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడతాడు. ఏం చేయాలి? ఎప్పుడు రెగ్యులర్గా మనం ఏ పాత్రలు అయితే వాడుకుంటామో ఆ పాత్ర వల్లే ఉండమంటున్నాడు ఆయన కదా. మనం అన్నం తినడానికి గ్లాసు, చెంబులు ఇవన్నీ ఏవైతే మనం వాడుకుంటున్నామో ఆ పాత్రల వల్లే ఉండండి అంటున్నాడు. అంటే రెగ్యులర్గా వాడుకుంటున్న పాత్రలను రెగ్యులర్గా శుభ్రం చేసుకుంటాం. రెగ్యులర్గా వాడుకోవాలి కదా నేను, కాబట్టి దానిని రెగ్యులర్గా శుభ్రం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దేవుడు కూడా ఏం కోరుకుంటున్నాడంటే ఎవరైతే తనను తాను రెగ్యులర్గా పరిశుద్ధపరుచుకుంటూ జీవిస్తాడో, పవిత్రంగా జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడో, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా దేవుని పట్ల భయభక్తులు కలిగిన జీవితం ఏ రోజుకు ఆ రోజు కదండి. మనం పాత్రలను రెగ్యులర్గా వాడేటివి ఎప్పుడో ఒకసారి వాడడం రోజులో కదా, 3 పూటలు వాడుతుంటాం, ఇంకా ఎక్కువనే వాడుకుంటూ ఉంటాం. ఏదో తింటూనే ఉంటాం, తాగుతూనే ఉంటాం. అలాగే మనము మన దేహాన్ని, మన ఆత్మను ఏం చేయాలి? మరియ జీవించినట్టుగా ఏ విధం చేతనైనాను తనలోకి మాలిన్యము రాకుండా పవిత్రపరుచుకుంటూ, పరిశుద్ధపరుచుకుంటూ, పరాయి పురుషుని వైపు చూడకుండా, దయను పొందుకుంటూ, భయభక్తులు కలిగిన జీవితం జీవిస్తూ హైలీ ఫేవర్డ్ కదండి. ఇది దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. నన్ను నేను పరిశుద్ధపరచుకుంటూ జీవిస్తున్నప్పుడు ఏ రోజుకు ఆ రోజు, ఏ సమయంలో ఆ సమయానికి, ఎప్పుడు నేను క్లీన్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయన పరిశుద్ధపరిచి ఆయనకు కావలసినట్టుగా, అంటే కృపను మనకు అనుగ్రహించి ఆయన యజమానుడు వాడుకొను పాత్రగా మనం మార్చబడాలి. ఈ విధంగా మనం జీవిస్తున్నప్పుడు ఆయన మనల్ని నిత్యత్వానికి తీసుకుని వెళ్తాడు కదా. యజమానుడు వాడుకునే పాత్రగా మనం ఉండాలి. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. క్రీస్తు వారు ఎలా వచ్చారు? కన్యకకు వచ్చాడు. ఎందుకు కన్యకనే సెలెక్ట్ చేసుకున్నాడు? నన్ను కూడా అందుకే సెలెక్ట్ చేసుకున్నాడు కదా. ఒకటే పురుషునికి కన్యకగా మిమ్ములను ప్రదానం చేసి తిని అంటాడు పౌలు గారు. కన్యకగా మనం ప్రదానం చేయబడ్డాం. ఇక మాలిన్యం అంటకూడదు. క్రీస్తు వారి ఉద్దేశం అదే, ఉన్నతమైన ఉద్దేశం అదే. పేతురు రాసిన పత్రికల్లో 1 పేతురు 14వ వచనాన్ని చదువుతాను. 1 పేతురు 14వ వచనం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. ఎందుకు ఆయన కన్యకను ఏర్పాటు చేసుకున్నాడు? ఆయనకు ఒక పరిశుద్ధమైన పాత్ర కావాలి. ఎందుకు కావాలి? ఆయన పరిశుద్ధుడు కాబట్టి. ఈ లోకంలోకి ఆయనను బేరు చేయగలిగిన, లేకపోతే ఆయనను సహించాలి అని అంటే ఇప్పుడు మనకు మోషే గారు అడవిలో అరణ్యంలో వెళ్తూ ఉన్నప్పుడు ఆయన ఒక పొదను చూస్తాడు కదా. పొద కాలిపోతూ ఉంటుంది, ఆ చెట్టు కాలుతూ ఉంటుంది, మండుతుంది, కానీ అది కాలిపోలేదు అని రాయబడింది అక్కడ. అది దహించబడుతుంది కానీ కాలిపోలేదు. ఆయన మోషే గారి దగ్గరికి వచ్చినప్పుడు నీ చెప్పులు వదిలిపెట్టు, ఇది పరిశుద్ధమైన స్థలము అని అంటున్నాడు. ఆయనను బేర్ చేయాలి అంటే, ఆ పాత్రలో ఇమడాలి అని అంటే, ఆ పాత్ర ఎలా ఉండాలి అని అంటే ఆయన పరిశుద్ధుడు. అగ్ని దహించి వేస్తుంది. యాక్చువల్గా అగ్ని దహించి వేస్తుంది, కానీ పరిశుద్ధుడు కాబట్టి ఆయన దహించి వేస్తాడు. ఆ స్థలము పరిశుద్ధమైనది కాబట్టి ఆ చెట్టు కాలిపోవట్లా, దహించి వేయబడినప్పటికీ చెట్టు కాలిపోవట్లా. పరిశుద్ధమైన ఆయనను సహించాలి, ఆయనను పొందుకోవాలి అని అంటే ఈ పాత్ర కూడా పరిశుద్ధంగా ఉంటే తప్ప ఆయన అందులో ఇమడలేడు. అపరిశుద్ధతలో ఉన్న చోటికి ఆయన రాలేడు, అపవిత్రత ఉన్న చోటికి ఆయన రాలేడు కదండి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధమైన పాత్ర కావాలి. ఆ పరిశుద్ధమైన పాత్రలు కూడా హైలీ ఫేవర్డ్గా ఉన్న అది మరియమ్మ. దేవుడు నీలో నాలో అదే చూడాలనుకుంటున్నాడు. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా జీవించండి. ఎందుకు? నేను పరిశుద్ధుణ్ణి కాబట్టి. ఈ విషయంలో ఈ సంవత్సరం ఎక్కడైనా తప్పిపోయామేమో, ఎక్కడ? సమస్త ప్రవర్తన యందు.
ఏంటి అది అని అంటే ఒకసారి కిందకి చూస్తే 1-2 క్లూస్ దొరుకుతాయి మనకు అక్కడ. విధేయులై పిల్లలై కాగా మీరు విధేయులగు పిల్లలై అంటే అక్కడ ఏం కావాలి మనకు? విధేయత కావాలి. సమస్త ప్రవర్తన యందు అంటే దేవుని వాక్యానికి ప్రతి విషయంలో నువ్వు నేను మనము విధేయత చూపించిన వారంగా ఉండాలి. మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించక, కదా మన ప్రవర్తన ఒక్కోసారి అలా ఉంటుంది. అజ్ఞాన దశలో మన ఆశలను అనుసరించి ప్రవర్తించక, ఆయనను నమ్ముకోకముందు లేకపోతే విశ్వసించకముందు మనకు కొన్ని ఆశలు లేకపోతే కొన్ని ఆలోచనలు కొన్ని క్రియలు లోకంలోని ఆశల చేత మనం నింపబడి ఉంటాం. మళ్ళీ ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత అలా ఉండడానికి వీలు లేదు. ఆ ఆశలను అనుసరించి ఇంకా ప్రవర్తించొద్దు, విధేయత చూపించు దేవుని లేఖనాలకు. అలా ప్రవర్తించక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. కిందికి వచ్చినప్పుడు 17వ వచనంలో పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. భయముతో గడపాలి. ఎందుకు? పరదేశులము మనము. మీరు పరదేశులై ఉన్నారు. వేరే దేశానికి సంబంధించిన వారు ఈ లోకంలోకి వచ్చారు. ఈ దేశం మీది కాదు. మీ ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి. ఇష్టం వచ్చినట్టు బ్రతికితే ఈ లోకాధికారి అధికారం కిందికి వెళ్ళిపోతాము. వాడి సామ్రాజ్యంలోనే వాడి అధికారం కిందనే పర్మనెంట్గా ఉండాల్సి వస్తుంది. వాడికంటూ ఒక లా ఉంది, వాడికంటూ కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలలో చిక్కుకుపోయాము అని అంటే వాడి అధికారం కిందనే జీవించాల్సి వస్తుంది. కాబట్టి ఈ లోకాన్ని మన హృదయంలోకి తీసుకెళ్లకుండా భయంతో మీరు పరదేశులు అని గ్రహించి ఎప్పుడు గ్రహిస్తాడు, ప్రతిరోజు గుర్తుండాలి మనకి. మనం మళ్ళీ తిరిగి వెళ్ళిపోవలసిన వారమే అనే గ్రహింపు కలిగి భయముతో జీవిస్తూ నన్ను నేను పరిశుద్ధపరుచుకుంటూ నా తండ్రి పరిశుద్ధుడు కాబట్టి నా లోకం పరిశుద్ధమైనది కాబట్టి నేను మళ్ళీ తిరిగి అక్కడికే వెళ్ళాలి కాబట్టి నన్ను నేను పరిశుద్ధపరుచుకుంటూ జీవించాలి. సమస్త ప్రవర్తన యందు మాటలో ఆలోచనలో క్రియలో తలంపులో నడకలో పడకలో, కదా మన చూపులో వినడంలో ప్రతిదీ కూడా సమస్త ప్రవర్తన యందు అంటున్నాడు. 18వ వచనంలో పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టున్నట్టుగా ఇంకొక మాట రాయబడింది కదా, పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన. చాలాసార్లు చేస్తున్న తప్పులు అవే. మా నాన్న చేశాడు కాబట్టి నేను చేస్తాను, మా తాతలు చేశారు కాబట్టి నేను చేశాను. మనిషి పెట్టిన ఆచారాలు పితృపారంపర్యంగా కొన్ని ఆచారాలు వస్తూ ఉంటాయి. కొన్ని క్రియలను మనం చేసుకుంటూ వెళ్తూ ఉంటాం కదా, ఆచరిస్తూ వస్తూ ఉన్నాం. కొన్ని మనకు తెలిసినప్పటికి కూడా ఇది సరైనది కాదు అని అందుకని అక్కడ రాయబడింది. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన అది ఏంటిది? అది ఆచారాలుగా వస్తున్నవి, తరతరాలుగా వస్తున్నవి, తల్లిదండ్రుల నుంచి తర్వాత తాత ముత్తాతల నుంచి వస్తున్న వాళ్ళు పెట్టిన కొన్ని ఆచారాలను ఇప్పుడు కూడా మనం అనుసరిస్తూ ఉంటాం, ఆలోచన చేస్తూ ఉంటాం. ఎవరు చూడట్లేదులే అని చెప్పేసి క్రియలలో కూడా చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఏమంటున్నాడు దాన్ని ఆయన? వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టునట్టుగా మీరు వెండి బంగారం వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితరని మీరు ఎరుగరా? అంటే అర్థం ఏంటి? నేను ఇంతకుముందు వ్యర్థ ప్రవర్తన లేకపోతే లోకంలో అజ్ఞాన దశలో ఉన్నప్పుడు నన్ను ఆయన విమోచించాడు ఆయన పరిశుద్ధమైన రక్తముతో. ఆయన నన్ను కొనుక్కున్నాడు తన ప్రాణాన్నిచ్చి. నేను విమోచించబడ్డాను. ఇప్పుడు విమోచించబడిన తర్వాత నేను పరిశుద్ధంగా జీవించాలి, పవిత్రంగా జీవించాలి, కన్యకగా జీవించాలి. ఈ లోక మాలిన్యము అంటకూడదు. మాలిన్యము అంటే ఒక అంశము పితృపారంపర్యాచారం. దీనిని నేను ఆచరిస్తున్నాను అని అంటే నేను అంగీకరించిన లేకపోతే నా రక్షణకు ఆధారమైన క్రీస్తు వారి యొక్క రక్తాన్ని, ఆయన యొక్క మరణాన్ని నేనేం చేస్తున్నా? అయోగ్యముగా అవమానకరంగా ఎంచుతున్నా. వెండి బంగారంతో ఆయన మనల్ని విమోచించలేదు, కానీ పరిశుద్ధమైన రక్తంతో.
గొర్రెల యొక్క కోడల యొక్క రక్తంతో ఆయన మనల్ని విమోచింపలేదు, కానీ క్రీస్తు వారే ఈ లోకంలోకి వచ్చారు. రావడమే కన్యకగా వచ్చాడు, పరిశుద్ధమైన పాత్రను ఎన్నుకున్నాడు, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాడు. నాలో పాపం ఉన్నదాన్ని స్థాపించగలరా అని ఒక ఛాలెంజ్ వేశాడు. పాపము లేనివాడిగా పాపరహితుడిగా జీవించి తిరిగి ఆయన పరలోకానికి వెళ్ళి మనల్ని పరలోకం చేర్చడానికి ఒక మార్గాన్ని సిద్ధపరిస్తే, ఇప్పుడు నేను నువ్వు మనం చేస్తున్నదేంటి? మళ్ళీ లోకాన్ని, లోక ఆలోచనలను, లోక వ్యవహారాలను, సాంప్రదాయాలను, పితరుల నుంచి వచ్చాయని, వాళ్ళ నుంచి వచ్చాయని ఇవన్నీ నేను చేసుకుంటూ పోతున్నానంటే అర్థం ఏంటి? ఆయన మరణమును నాకు నెగ్లెక్ట్గా చేస్తున్నాను, ఆయన జనన మరణ పునరుద్ధానాలను నేను అలక్ష్యం చేస్తున్నాను అని అర్థం, ఆయనను అవమానపరుస్తున్నాను అని అర్థం. అంతే కదా అర్థం కదండి. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి ఆత్మీయ జీవితం జీవించేటప్పుడు. ఈ 11 నెలలలో మనం ఎందుకు ఆయన ఎక్స్పెక్టేషన్స్కు తగినట్టుగా జీవించి ఉండకపోయే అవకాశం ఉంది అని అంటే అక్కడనే మనకు అన్నీ రాయబడ్డాయి. ఆయన ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడో ధ్యానం చేసుకుంటే అన్నీ అర్థమైపోతాయి మనకి. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇది చెప్పడం వలన నాకేమి వచ్చేది ఏం లేదు, కానీ మన నిత్యత్వాన్ని మిస్ చేసుకుంటామేమో. సత్యము సత్యమే, 2 2 4. అది ఇక్కడైనా, అమెరికాలో అయినా, ఇంకా ఏ దేశంలో అయినా 3 కాదు, 6 కాదు. లేఖనాలు ఏ విషయం అయితే చెప్తున్నాయో ఆ విషయాన్ని మాత్రమే మనము అనుసరించాలి, కానీ మనకు ఇంకా కొన్ని మిక్స్ చేస్తున్నామంటే కల్తీ చేసేస్తున్నాం కదా, మన విశ్వాసాన్ని మలినం చేసేస్తున్నాం. మరి మలినం చేసిన మన పాత్రను ఆయన ఏ విధంగా నిత్యత్వానికి తీసుకుని వెళ్తాడు? మన ఆలోచనలను, మన అజ్ఞాన దశను మళ్ళీ తిరిగి ఆయన ఏ విధంగా నిత్యత్వానికి తీసుకుని వెళ్తాడు? మళ్ళీ ఆయన పరిశుద్ధపరుస్తాడు అని అనుకుంటే పొరపాటు, పవిత్రపరుస్తాడు అని అనుకుంటే పొరపాటు. ఆయన పరిశుద్ధపరచడు. ఇక ఆయన ఆల్రెడీ ఒక్కసారి వచ్చాడు, ఆయన రక్తము పరిశుద్ధపరిచింది, పవిత్రపరిచింది, ఆల్రెడీ మనల్ని అందరి నిత్యత్వానికి వెళ్ళే మార్గంలో నిలిపింది. ఇప్పుడు ఈ మార్గంలో నేను నడవాలి. అందుకనే మనం తిమోతిలో చూసాం, తనను తాను పవిత్రపరుచుకున్న వాడిని ఆయన పరిశుద్ధపరుస్తాడు. తనను తాను లోక మాలిన్యం అంటకుండా జీవిస్తున్న మరియమ్మనే యేసుక్రీస్తు వారి ఆ జననానికి పాత్రగా ఎన్నుకున్నాడు. దయను పొందుకున్నప్పుడు మాత్రమే, కృపను పొందుకున్నప్పుడు మాత్రమే నువ్వు, నేను, మనము ఆయనకు పనికొచ్చే పాత్రగా ఉంటాము. ఆయన చూపించిన మార్గంలో నడిచే వారంగా ఉంటాము, నిత్యత్వానికి వెళ్ళే వారంగా ఉంటాం. లేకపోతే అవకాశము లేనే లేదు. ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధతకు ఏమాత్రము ఆటంకం కలిగినా, ఇందాక చదివాము అందులోన, పక్షపాతము లేని వాడు అని రాయబడింది అక్కడ కదా. 17వ వచనంలో పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నాడు. ఆయనకు ఏ మాత్రం పక్షపాతం లేదు. ఇంతకాలం నేను పవిత్రంగా జీవించాను కదా, కొన్ని విషయాలలో పరిశుద్ధంగా జీవించాను కదా, ఈ విషయంలో నేను బాగానే ఉన్నాను కదా, మరి మిగతా విషయాల్లో ఆయనకు కుదరదలా. ప్రయత్నం చేస్తూ ఉండాలి. అలాంటప్పుడు ఏం చేయాలి? తప్పు చేసినప్పుడు, కొన్ని విషయాలలో పొరపాటు చేసినప్పుడు ఏం చేయాలి? దాని కొరకే మనం ప్రయత్నం చేస్తున్నాం. కనికరం కొరకు ప్రార్థన చేయాలి. అయ్యా, ఈ విషయాల్లో బాగానే ఉన్నాను, కానీ ఈ విషయాల్లో ఉండలేకపోయాను, ఈ విషయాన్ని జయించలేకపోయాను, ఈ విషయం చేయకుండా ఉండలేకపోయాను, ఈ మాటలు మాట్లాడకుండా ఉండలేకపోయాను, నన్ను క్షమించునన్నా. పాదాలను పట్టుకొని బ్రతిమలాడాలి. కనికరం కొరకు ప్రార్థన చేయాలి. ఆయన కృపను వ్యర్థం చేశాం. తప్పు చేయకుండా మనల్ని హెచ్చరిస్తున్నప్పటికీ కదా, హెచ్చరిస్తున్నాడు తప్పు చేయకుండా మరియమ్మని. కృప పొందుకుంది మరియమ్మ. అంటే ఇలా వెళ్ళకు, ఇలా చేయకు, ఇలా మాట్లాడకు అని ఆయన చెప్తున్నప్పుడు సరైన మార్గంలో నడవడానికి ప్రయత్నం చేస్తుంది, భయంతో జీవించింది. ఈ కృప మనకు కూడా అనుగ్రహించబడింది. ఈ కృప మనకు కూడా ఉంది. తప్పు చేయకుండా ఉండడానికి ఆయన కృప, ఆయన స్వరము, ఆయన మాటలు మనకు కూడా వినిపిస్తూ ఉంటాయి. హృదయంలో నుంచి చేయకు, మాట్లాడకు, అలా ఉండకు, ఈ మార్గంలో వెళ్ళకు అంటున్నప్పటికీ మనం ఏం చేస్తున్నామంటే తప్పు చేస్తున్నాం, పొరపాటు చేస్తున్నాం, తెలిసి కూడా మళ్ళీ అజ్ఞాన దశకే వెళ్తున్నాం, ఇంతకుముందు ఉన్న దశకే వెళ్ళిపోతున్నాం. అలాంటప్పుడు నువ్వు, నేను, మనము నిత్యత్వానికి ఎలా వెళ్తాం? కుదురుతుందంటారా? కదండి. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరం ఇన్ని సంవత్సరాలు తప్పు చేసామేమో, ఇన్ని సంవత్సరాలు పొరపాటు చేసామేమో, ఆయన ఎక్స్పెక్ట్ చేసినట్టుగా జీవించలేకపోయామేమో. ఈ సంవత్సరమైనా, ఈ చివరి దినాలలో
పాదాలను పట్టుకుందాం, కనికరం కొరకు ప్రార్థన చేద్దాం. వ్యక్తిగతంగా మీకంటూ ఒక సమయం ఉంటుంది కదా, ప్రార్థనా సమయం. ఆ సమయంలో పాదాలను పట్టుకుందాం. ఈ విషయం అయ్యా తప్పు చేశాను, పరిశుద్ధపరచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేను ఎప్పుడు పనికొచ్చే పాత్రగా ఉండాలి, యజమానుడు వాడుకోవడానికి పనికొచ్చే పాత్రగా ఉండాలి. నేను బంగారు పాత్రగా ఉండడానికి, షెల్ఫ్లో పెట్టి షోకేస్లో ఉండడానికి కాదు దేవుడు నన్ను మనల్ని ఏర్పాటు చేసుకునింది. ఘనహీనమైన పాత్రగా ఉండడానికి కాదు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంది. యజమానుడు వాడుకోవడానికి అనుకూలమైన పరిశుద్ధమైన పాత్రగా ఏ సమయంలో అయినా, ఏ సందర్భంలో అయినా ఆయన నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు సిద్ధంగా ఉంటే, నువ్వు ఎప్పుడు కడుక్కోవడానికి ఇష్టపడుతూ ఉంటే, తప్పులను సరిచేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటే, ప్రతి విషయంలో కూడా ఆయన నిన్ను వాడుకుంటాడు, హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు. అనేక మందిని నీ ద్వారా, నా ద్వారా, మన ద్వారా నిత్యత్వానికి చేర్చడానికి ఇష్టపడుతున్నాడు. ఆలోచన చేద్దాం. ఈ సంవత్సరము నా పరిశుద్ధతలో, నా అజ్ఞాన దశ ద్వారా పరిశుద్ధతను పాడు చేసుకున్నానేమో, నా ఆచారాల ద్వారా, నా భయం లేని విధానం ద్వారా, నా ప్రవర్తనలో ఒకవేళ ఆయనకు ఆయాసకరంగా జీవించానేమో. కనికరం కొరకు ప్రార్థన చేద్దాం. అయ్యా తప్పు చేశాను, క్షమించమని ప్రార్థన చేస్తే ప్రతి పాపము కడిగి వేస్తాడు. ఆయన నమ్మదగిన వాడు అని చూసాం. నమ్మదగిన దేవుణ్ణి కలిగి ఉన్నామండి మనం. ఎంత తప్పు చేసినా, ఎంత ఘోరమైన తప్పు చేసినా, ఎంత ఘోరమైన పాపం చేసినా, ఎంత దూరము ఆయనకు మనం దూరంగా వెళ్ళినా, ఒక్కసారి యూటర్న్ తీసుకున్నామంటే, ఆయన వైపు చూడడానికి ప్రయత్నం చేస్తే చాలు, ఆయన పరిగెత్తుకుంటూ వస్తాడు కదా. తప్పిపోయిన కుమారుడు జస్ట్ అంత దూరం నుంచి ఆ తండ్రి ఇంటి వైపుగా అడుగులు వేశాడు, పైనుంచి చూశాడు, పరిగెత్తుకుంటూ వచ్చాడు. తండ్రి కూడా ఎదురు చూస్తున్నాడు. పరిశుద్ధత ఎలా వస్తుంది? మారు మనస్సు ద్వారా మాత్రమే, సరిచేయబడడం ద్వారా మాత్రమే. తప్పు చేసే వాళ్ళు లేరని చెప్పట్లే, అందరము తప్పు చేస్తున్న వాళ్ళమే, పొరపాటు చేస్తున్న వాళ్ళమే, ఆయనకు అయిష్టంగా జీవిస్తున్న వాళ్ళమే. కానీ ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? సరి చేసుకోమని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అవకాశం ఇస్తున్నాడు సరిదిద్దుకోవడానికి. మారు మనస్సు, దానినే మనం మారు మనస్సు అంటున్నాం. పొరపాటు చేశాను, తప్పు చేశాను, క్షమాపణ అడిగితే వాటన్నిటిని ఆయన తీసివేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆలోచన చేద్దాం. ఈ సంవత్సరము ఈ ఏరియాలో నేను పరిశుద్ధంగా జీవించలేదు, కన్యకగా ఉండడానికి నేను ఇష్టపడలేకపోయానేమో, నన్ను నేను మలినపరుచుకున్నానేమో, లోకాన్ని తీసుకొని నా హృదయంలో ఉంచుకోవడం ద్వారా, లేకపోతే కొన్ని ఆచారాలను నా జీవితంలో ఉంచుకోవడం ద్వారా, క్రీస్తు వారి మాటకు భయం లేని జీవితాన్ని జీవించడం ద్వారా, ఒకవేళ ఆయన పరిశుద్ధుడని తెలిసినప్పటికీ నేను అపరిశుద్ధంగా జీవించానేమో, అపవిత్రంగా జీవించి ఆయన నామమును అవమానపరిచానేమో. ప్రార్థన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన కనికరం కొరకు ప్రార్థన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆమెన్. అతి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.